దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మా, అందరూ బాగున్నారా? మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలమ్మా. నూతన సంవత్సరానికి కూడా ప్రతిరోజు నన్ను మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. దేవుని మాటలు వింటూ ఉన్నారు. మీలో చాలామంది మాకు మేలు కలుగుతుందండి, మాకు మీ వాక్యాలు బాగా అర్థమవుతున్నాయి, చక్కగా నా గురించే దేవుడు మీ ద్వారా మాట్లాడుచున్నాడు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను, చాలా ఆనందం పడుతూ ఉన్నాను. మీరు కూడా దేవుడు మీతో మాట్లాడితే చక్కగా వినండి, దాని ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేయండి. ఏ మందిరానికి వెళ్ళకపోతే కొణిదల్లో ఉన్న కల్వరి ప్రేయర్ టెంపుల్కి తప్పనిసరిగా రండి. మీకోసం మా పర్సనల్ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఏలూరు రోడ్డు మీద మా ప్రేయర్ టవర్ ఉంది, అక్కడ బోర్డు ఉంటుంది, అక్కడ మీ అంశం రాసి వెళ్తే ఆ అంశం కొరకు ప్రతిరోజు మా ప్రేయర్ వారియర్స్ మీ కొరకు కూడా ప్రార్థన చేస్తారు. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలు. ఈ సమయంలో వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నన్ను అభిషేకించి మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశం ఏంటంటే ఈ రోజున నిజమైన క్రిస్మస్. చాలామంది క్రిస్మస్ కిస్మిస్ అంట తింటా ఉంటారు, కానీ నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అంటే ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చదువుకున్న భాగములో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతావు అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు జన్మదినం అని చాలామంది చేసుకుంటారు. ప్రపంచంలో ఏకైక పండుగ, ప్రపంచమంతా కూడా ఒక నెలంతా చేసే పండుగ ఏదైనా ఉంటే అది క్రిస్మస్ పండుగ. చూసారా, కొన్ని పండుగలు నాకు తెలిసిన, నేను హిందువులుగా ఉన్నప్పుడు కొన్ని పండుగలు కొన్ని ఏరియాలకే ఉంటాయి, కొన్ని దేశాలకే ఉంటాయి, కొన్ని రాష్ట్రాలకే ఉంటాయి. కానీ ఈ యేసునాథుని యేసయ్య పుట్టినరోజు సందర్భాన్ని ఒక నెల రోజుల పాటు మనమైతే ఒకరోజు చేసుకుంటాకే అల్లాడిపోతాం. ఆ కేక్కి, బిర్యానీకి, తర్వాత స్వీట్లకి, వాటికి వీటికి ఇక మన పని అయిపోద్ది. కానీ నెల రోజులు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఏ పక్కకి వెళ్ళినా క్రిస్మస్ అందడే, క్రిస్మస్ అవ్వడే. గ్రాండ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, మెన్స్ క్రిస్మస్, ఆల్ క్రిస్మస్, ఏదో క్రిస్మస్ జరుగుతూనే ఉంటాయి. ఎంత గొప్ప భాగ్యం! ప్రపంచవంతంగా అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ఆరాధించుటే, ఆయన మాట ప్రకారం మారు మనసు పొంది రక్షణను సొంతం చేసుకునటమే నిజమైన క్రిస్మస్. చాలామంది పైనేమో స్టార్లు పెడతారు, ఇంటి చుట్టూ లైటింగ్ వేస్తారు, ఇంట్లో లైటింగ్ పెడతారు, చక్కగా డెకరేట్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ అన్ని మందిరానికి తీసుకొస్తారు. పండగప్పుడు పలహారాలు తీసుకొస్తారు, స్వీట్లు తీసుకొస్తారు, బియ్యం తీసుకొస్తారు, ఇంట్లో ఏమన్నా ఉంటే అవి తీసుకొస్తారు, బొకేలు తీసుకొస్తారు, కోళ్ళు తీసుకొస్తారు, అన్నీ పట్టుకొస్తారు. కానీ వాళ్ళ హృదయం మాత్రం ఎవరు? దేవుడికి ఏమో అన్నీ నాకు అక్కర్లేదయ్యా, నీ మనసు కావాలి, నీ మనసు, నీ హృదయాన్ని రక్షించడానికి నేను పుట్టాను,
నువ్వు నన్ను చేర్చుకో, నువ్వు నూతన జన్మ అనుభవంలోనికి రా. నువ్వు నన్ను చేర్చుకున్న రోజు అది క్రిస్మస్ అయ్యా. నువ్వు నన్ను చేర్చుకోకుండా క్రిస్మస్ ఎలా అవుతుంది? ఇంట్లో పిల్లోడు లేకుండా, భార్య భర్తలకి సంవత్సరం తర్వాత పిల్లోడు పుట్టకుండా, మా పెళ్ళి సంవత్సరమైంది, బర్త్డే పార్టీ మా పిల్లోడికి అని ఊరందరిని పిలిచి, ఏడమ్మా పిల్లోడు అంటే ఉయ్యాల తొట్టి ఖాళీగా ఉంటే, ఆ ఉయ్యాల తొట్టిలో ఉన్న పిల్లోడు లేకుండా ఖాళీగా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఒళ్ళు బలిసి చేసుకుంటున్నావా, లేకపోతే ఇంకేమన్నా వచ్చిందా? పిల్లవాడు లేకుండా పుట్టినరోజు ఏంటమ్మా, వీళ్ళందరినీ పిలిచావు, అంగమ్మ చేసావు, డెకరేషన్ చేసావు, కేకులు పెట్టావు, భోజనాలు పెట్టావు, పిల్లవాడు ఏంటంటే ఇంకా పుట్టలేదంటున్నావు. నీవు అంతే నాన్న, అమ్మా నువ్వంతే. క్రిస్మస్ అంటే డ్యాన్సులు అనుకుంటున్నావు, క్రిస్మస్ అంటే నాటకాలు అనుకుంటున్నావు, క్రిస్మస్ అంటే గంతులు అనుకుంటున్నావు, క్రిస్మస్ అంటే రోడ్డు మీద డ్రమ్ము కొడుతుంటే దజ్జనక్క తినాలి ఎగరటం అనుకుంటున్నావు. ఇంకా లోకస్తులకి మనకి తేడా ఏముందమ్మా? కనుక నీ జీవితంలో నువ్వు డ్యాన్సులు వేసి అవేసి, నాటకాలు వేసి అవేసి ఇవేసినా మరి అది అంత కరెక్ట్ అని నేను చెప్పను. కానీ కొన్ని జీవితాలకి అది పర్మనెంట్ అయిపోయింది. ఐజొట్టకే జనాలు చాలామంది వస్తున్నారు. ఇలా ఏ విధము చేతనైనను ప్రజలకు సువార్తను ప్రకటించాలి అనే ఉద్దేశంతో పౌలు గారు చెప్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా డ్యాన్సులు వేసినప్పుడు, ఈ విధంగా జనాలు పోగైనప్పుడు యేసుక్రీస్తు సువార్త చెప్పడం కూడా మంచిదే. ఎందుకంటే వాటి కొరకే వస్తారు. కనుక ఎరేసినప్పుడే ఎలకబడేది బోన్లో, అలాగే మనం కూడా ఎరేసినప్పుడే చేప ఎట్టబడుద్దో అలాగే ఆ పాపుల్ని రక్షించడానికి ఇట్లాంటి కొన్ని వేయాలి, తప్పదు. అప్పుడు వాళ్ళకి మంచి చెప్పి, దేవుడి గురించినటువంటి మాటలు చెప్పి వాళ్ళని దేవుని వైపు నడిపించడం, అలాగ నడిపించడమే నిజమైన క్రిస్మస్. ముందు నీ జీవితంలో ఆయన పుడితేనే అది నిజమైన క్రిస్మస్. అంతేగాని స్టార్ పెట్టేసి, లైటింగ్ పెట్టేసి, కొత్త బట్టలు కుట్టించేసుకొని, అరిసెలు వండేసుకొని తినేసి, పాయసం వండేసుకొని తినేసి, ఈ రోజుల్లో వండుకోవటం లేదులే, ఆర్డర్లేగా జొమాటో టమాటా వాళ్ళకి ఆర్డర్లు పెడతాం, తెప్పించుకుంటాం, తినటం అయిపోయింది. ఆ రోజంతా తినటం, తాగటం, తిరగటం అయిపోయింది. తెల్లారికి మళ్ళీ మొదలే ఖాళీ బొచ్చే, ఖాళీ జేబు మళ్ళీ మొదలై. అయిపోయినరా బాబాయ్, డబ్బులు అయిపోయినరా, క్రిస్మస్ చాలా గ్రాండ్గా చేశాం. ఉట్టిదే. నువ్వు కొత్త బట్టలు కుట్టించుకోకపోయినా దేవుడు బాధపడ్డం, పిండి వంటలు వండుకోకపోయినా ఎవరు ఏమనుకోరు. నీ హృదయాన్ని నా యేసయ్యకి ఇచ్చినప్పుడు మాత్రమే అది నీ జీవితానికి క్రిస్మస్. నాకు ఎప్పుడు క్రిస్మస్సే, క్రిస్మస్ రోజు క్రిస్మస్సే, క్రిస్మస్ నెల క్రిస్మస్సే, అన్ని నెలలు 11 నెలలు 12 నెలలు నేను క్రిస్మస్సే, 365 రోజులు నాకు క్రిస్మస్సే. ఎందుకంటే నా యేసయ్య నాలో ఉన్నాడు. నాకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆశీర్వాద అభివృద్ధిని దేవుడు ఇస్తున్నాడు. కనుక నాకు రోజు క్రిస్మస్సే. పాపం లేనివాడు నిజ క్రైస్తవుడు పాపం లోపల దాచుకొని నేను క్రిస్మస్ పండుగ చేస్తాను, నేను క్రిస్మస్ ప్రసంగం చేస్తాను అంటారు. సరైన సాక్ష్యం ఉండదు, సరైన బ్రతుకు ఉండదు, సరైన జీవితం ఉండదు. ఓయ్ నేను సంఘ పెద్దనే, నా క్రిస్మస్కి సందేశం అంటాడు. లేకపోతే శుభాకాంక్షలు చెబుతానంటాడు. ఏం చెబుతావు నువ్వు? నీ బతుకులో మార్పు లేకుండా సంఘ పెద్ద అయిన తర్వాత నువ్వు ఏం చెప్తావు? దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మారు మనసు పొంది నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడతాడు, నరకం తప్పించబడుద్ది అని వాక్యం చెప్తుంది. నువ్వు రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఒక పెద్దరికం అడ్డం పెట్టుకుని నువ్వు ప్రసంగం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రసంగానికి అర్థం ఉందా? దయ్యాలు బైబిల్ చదివినట్టు, బైబిల్ చెప్పినట్టు ఉంటుంది. ఆ రోజు దయ్యాలు కూడా అంతే. పౌలు ఎలా వెళ్తుంటే వీళ్ళు నజరేయులైనా దేవుని సేవకులు, సర్వశక్తి గల దేవుని సేవకులు వీళ్ళు అని అరుతా ఎగతాళి చేస్తూ ఉంటుంది. నీ బ్రతుకులో కూడా క్రిస్మస్ ఎగతాళి కాకముందే నీ హృదయాన్ని నా దేవునికి ఇచ్చుదువుగాక. అప్పుడు చెప్పు. అప్పుడు నీ హృదయంలోని క్రీస్తుని అంగీకరించకుండా నేను చర్చికి మొత్తం నేనే డెకరేషన్ చేయించా, 2 రోజులు నిద్ర మారుకుని నేనే కట్టే దండలు, నేనే పైనుంచి కింద దాకా జారిడిసా. నో నో నో, వేస్ట్. దేవుడు కోరుకునేది అది కాదు. నీ హృదయంలో దేవుని స్థానం ఇచ్చినప్పుడు
నీ హృదయంలోనికి ఆయన అంగీకరించినప్పుడు అది క్రిస్మస్. నేను రక్షణ పొందకముందు లోకంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాలకి తీర్థయాత్రకి వెళ్ళేవాడిని, ఏదో ఇచ్చేవాడిని నాకు కలిగిన దానిలో. ఆ దేవుళ్ళు కానీ ఆ దేవాలయాలు నాకే మేలు చేయలేదు. తర్వాత తెలుసుకున్న నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ దేవుడు యేసు ప్రభు అని. నేను అనారోగ్యంతో బాధపడుచున్న, అప్పులతో బాధపడుచున్నప్పుడు, పాపములు ఇరుక్కుపోయినప్పుడు, మోసాల్లో బ్రతుకుచున్నప్పుడు, సినిమాల్లో షికార్లతో స్నేహితులు వేసుకుని పీకల్లో తిరిగిపోయి రోడ్డు సైడ్ రోమియోలాగా బతుకుచున్న నా జీవితంలో ఆయన వచ్చిన తర్వాత, నా హృదయంలో ఆయన జన్మించిన తర్వాత నా బ్రతుకు మారిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజమైన క్రిస్మస్ నేను చేసుకుంటున్నాను. నీ పరిస్థితి ఏంటి? ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడుగా ఉంటావు? ఎంతకాలం నామకార్థ డెకరేషన్ చేయడమే క్రిస్మస్ అనుకుంటున్నావు? దేవుడు సంతోషపడిపోతాడు. 4 బోర్లు కొట్టి కట్టేసి 20 బెలూన్లు కట్టి ఏదో పెట్టి హంగామా చేసేసి 4 పాటలు నేర్చుకుని, ఒకే డ్రెస్ వేసుకుని, ఒకే టై కట్టుకుని, ఒకే బూట్ వేసుకుని, ఒకే పాటన 4 మైకులు పెట్టుకుని, డ్రెస్ కోడ్ పెట్టుకుని చేయటం వలన ఉపయోగం లేదు బిడ్డ. నిజమైనటువంటి క్రిస్మస్ చేసుకున్న రోజు నీ జీవితంలో, నీ హృదయంలో యేసయ్య ఉంటేనే నీ ఇంటి మీద స్టార్ పెట్టు. లేకపోతే ఆ స్టార్కి అర్థం లేదు. పైనేమో స్టార్ పెడతారు, ఇంట్లోనేమో బారు పెడతారు, మందు కొడతా కూర్చుంటారు. అర్థం లేని క్రిస్మస్లు చేయబాకో. మొత్తం డెకరేషన్ చేస్తారు, బ్రేక్ డాన్స్లు వేస్తుంటారు, సినిమా పాటలు పెట్టి గగ్గోలు పెడతా ఉంటారు. వేరేమో క్రిస్మస్ సందడి, ఇక్కడేమో సినిమా పాటలు ఆడావిడి. ఏంటి బ్రతుకు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కాదు క్రిస్మస్. నీ జీవితంలోనికి అయ్యా నా మనసులోకి నువ్వు రా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగాయా, నన్ను శుద్ధి చేయయా, నేను సొంత రక్షకునిగా ఈ క్రిస్మస్ రోజు నుంచి 24వ తారీఖు నుంచి ఈ ఆదివారం నుండి నేను నీ సొత్తుగా మారుతాను, నన్ను నీ సొత్తుగా మార్చుకో అయ్యా అని చెప్పి పశ్చాత్తాపడితే అది క్రిస్మస్. అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నువ్వు ఒక వింతగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక దీవించబడిన బిడ్డగా నీ జీవితం మారిపోతుంది. ఎంతకాలం విలువ లేని బ్రతుకు, ఎంతకాలం అరే వాడు మాయగాడురా, వాడు మోసగాడురా, వాడిని నమ్మద్దురా అనేవాళ్ళు నీ గురించి నేను అంటలేదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో వాళ్ళతో మోసగాడు, ఆ కుటుంబం మోసగాడుల కుటుంబం, ఆమె చాలా మోసం. అవకాశవాదులు ఎంతోమంది ఉంటారు లోకంలో. మనల్ని పొగుడుతారు వాళ్ళు అవసరం అంటే, మనల్ని వాడుకుంటారు వాళ్ళు అవసరమైతే, అవసరం తీరిన తర్వాత నువ్వెవరో తెలియదని పక్కన పెట్టేస్తారు. ఎంత బాధపడతారో తెలుసా? ఎక్కువగా యవనస్తుల జీవితాలు ఎలా జరుగుతూ ఉంటాయి. సర్వస్వం నీవే అని ప్రేమిస్తారు, సర్వస్వం నీవే అంటారు, అన్నీ అంటారు, అదే అంటారు, ఇది అంటారు. అవతల మగవాడికి ఇంకొక అమ్మాయి దొరికినా, ఇటు ఆడపిల్లకు ఇంకొక అబ్బాయి దొరికినా, వీడికంటే కొద్దిగా బాగున్నా, ఈమెకంటే కొద్దిగా బాగున్నా, సర్వస్వమని నువ్వే, ప్రాణమని నువ్వే, నా ప్రాణం నువ్వే, నా దేహం నువ్వే, నా సర్వం నువ్వే అన్నవాడు టక్కుమని కట్ చేస్తాడు. ఇంక మాట్లాడదు. కారణం రెండో సైడు, అది లోకం. పిచ్చోడా, అందులో సంతోషం లేదు, మోసపోతావు. జీవితాన్ని అంధకారమయం చేసుకోబాకో. ఎవరు లోకస్తులు అయిన వారిని, దేవుని బిడ్డలు కాని వారిని నమ్మటానికి వెళ్ళి దేవుని బిడ్డలు అయిన వారే అలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రార్థనల ముసుగులో ఫలానా అమ్మాయి మందిరానికి వస్తే నేను వస్తాడు, ఈడు వస్తాడు, అప్పుడు సులపాలు వేసుకుని ఫలానావాడు మందిరానికి వస్తే ఆమె వస్తుంది. మళ్ళా భయంకర మందిరాలను, కొన్ని మందిరాలు ఏ నిలయాలుగా మారిపోయినాయి. ఆ మందిరం నుంచి పాస్టర్ గారికి తిడతారని మారిపోయి వెళ్ళిపోవటం, మందల తిరణాల్లో వచ్చినట్టు వస్తూ ఉంటారు కొన్ని మందిరాలకి. ఎవడో పట్టించుకోడు. ఆ ప్రార్థన ముసుగులో ప్రేమించేసుకుంటాం, అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటాం, అక్కడే విడాకులు తీసుకుంటాం, అక్కడే పిల్లలకి నీడు అక్కడ అయిపోయిన తర్వాత తెలుస్తుంది పెద్దవాళ్ళకి. భయంకరమైన నిలయాలుగా ఈ నామకార్థటువంటి క్రైస్తవులు మార్చేస్తున్నారు. ప్రతి సేవకుడు పర్సనల్గా నిన్ను పట్టించుకోవాలి. ఆ మందిరానికి వెళ్ళు, ఉన్న సంఘంలో నిలకడగా ఉండండి. నీ తల్లి శుభ్రంగా అందంగా లేదని, వచ్చిన తర్వాత నా తల్లి అందంగా లేదని, నా తండ్రి అందంగా లేడని తల్లిని మార్చేసి, తండ్రిని మార్చేసి ఇంకొక అందమైన తండ్రి వైపు చూసి నువ్వే నా తండ్రి అంటే సరైన పిల్లల లక్షణమేనా? లేకపోతే ఇంకో తల్లిని చూసి నా అమ్మ బాగలేదు, ఈ అమ్మ బాగుంది, అమ్మ నువ్వే నాకు అమ్మగా ఉండు, నువ్వు బాగున్నావంటే అది సరైన లక్షణమేనా? మరి చేసే పనులు ఏంటి? ప్రజలు అనేక మంది ఈ రోజున
మందిరాలు విడిచిపెట్టి చిన్న చిన్న మనస్పర్ధలతో పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేసి మందలు ఉన్న ఇలా మందల్లో చేరుతున్నారు. నువ్వు డబ్బులు ఇచ్చేవాడు అయితే నీ ఇంటికి వస్తారు, నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ ముఖం కూడా చూడరు. కానీ నువ్వు కన్న తండ్రి ఉన్నాడే, నీ ఆత్మీయ తండ్రి ఉన్నాడే, నీ సంఘం ఉంది, నీ తల్లి సంఘం ఉంది. ప్రతిదీ ఎంతమంది ఉన్నా సరే కన్న భారం ఉంటుంది కనుక నువ్వు ఎలా పెరుగుతున్నావు, ఎలా ఉంటున్నావు ఆరాధించుకుంటారు. నీకు క్రమం తప్పినప్పుడు, ఇంతకుముందు ఉన్న భక్తి నీకు లేనప్పుడు, ఇంతకుముందు ఉన్న మారు మనసు నీకు లేనప్పుడు, ఇంతకుముందు ఉన్న ఆసక్తి నీకు లేనప్పుడు హెచ్చరిస్తారు. ఎందుకు తగ్గిపోతున్నావు, ఎందుకు దూరం అయిపోతున్నావు, జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు మీరు నొచ్చుకోవద్దు. నిన్ను ప్రేమించేవారే నీకు బుద్ధి చెప్తారని దేవుని వాక్యంలో ఉంది. బుద్ధి చెప్తారు, మంచి దారిలో పెడతారు, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నిన్ను ప్రేమించిన సంఘాన్ని దూరం చేసుకోవద్దు, నిన్ను ప్రేమించిన సేవకుని దూరం చేసుకోవద్దు. ఈ రోజున అనేకమంది చిన్న చిన్న కాలేజీలు వచ్చినాయి, అంతా ఫ్రీ అంటారు. వెళ్ళిన తర్వాత ఆ సంఘంలోకి విడగొట్టి వేరే సంఘం నుంచి పెట్టించే బోధ చేస్తున్నారు. చిన్న కాలేజీలని ఉచితమని, లేకపోతే 600 700 తీసుకొని వీళ్ళు వెళ్ళడం. ఆ పాస్టర్ గారు ఇలా చెప్పారా, అలా చెప్పారా, ఇలా తప్పు అని చెప్పి పాస్టర్ గారి మీద చెడ్డగా వ్యతిరేకంగా బీజాలు వేసి నువ్వు హీరుడైపోయావు, సూర్యుడైపోయావని ఆర్డినేషన్ సర్టిఫికెట్ ఇచ్చేసి అభిషేకించేసి తెలిసి తెలియని వయసులో తెలిసి తెలియకుండా వెళ్ళిపోతున్నారు సేవకి. ఎక్కడికో వీళ్ళు దయ్యాలు పట్టిన నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఆ దయ్యాలు వీళ్ళకి పడుతున్నాయి, వీళ్ళు వచ్చి ఇంట్లో పడుతున్నారు. చల్లా చెదురైపోతున్నాయి కుటుంబాలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూడండి, నిజమైన క్రిస్మస్ చేసుకోండి. నామకార్థ బ్రతుకులు వద్దు, నామకార్థ క్రిస్మస్లు వద్దు, నామకార్థ వ్యవహారాలు వద్దు. యేసయ్య ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తన ప్రజలను వారి పాపం నుండి విడిపించటానికి వచ్చాడు. విడిపించబడ్డావా నీ పాపం నుండి? విడిపించబడ్డావా నీ శాపం నుండి? విడిపించబడ్డావా నీ అవిధేయత నుండి? నువ్వు యొక్క నరక మార్గంలో నుండి రక్షణ మార్గంలోనికి వెళ్ళడమే అది నిజమైన క్రిస్మస్. అంతేగాని నీ ఇష్టానుసారంగా తిరగడం, నీ ఇష్టానుసారంగా చేయడం అది నిజమైన క్రిస్మస్ కాదు అని జ్ఞాపకం పెట్టుకో. సెలబ్రేషన్ చేయడం తప్పని అంటలేదు, పిండి వంటలు కొత్త బట్టలు వద్దని నేను అంటలేదు. వాటికంటే ముఖ్యం నీ మనసును నా యేసయ్యకి ఇచ్చినప్పుడు తప్పకుండా నీ జీవితంలో అదే నిజమైన క్రిస్మస్ అర్థం చేసుకో. ఎంతోమంది రకరకాలుగా క్రిస్మస్ చేస్తారు, కానీ సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు మారు మనసు పొంది బాప్తిసము పొంది నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలుగా నువ్వు మారు, అది నిజమైన క్రిస్మస్. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఏదో పండగప్పుడు బట్టలు కట్టుకొని అడావిడి చేయటం నిజమైన క్రిస్మస్ కాదు బిడ్డ. కనుక యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా నీవు ఉందువుగాక. ఆయన సన్నిధానంలో నిలకడగా ఉందువుగాక. ఆయన పనిలో వాడబడుదువుగాక. శాంతి, సమాధానం, నెమ్మది, ఐశ్వర్యం, అభివృద్ధి కలుగునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దేవుడు దయచేయునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ వాగ్దాన కూడికకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏ మందిరానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న బిడ్డలు తప్పనిసరిగా రండి. మీరు చక్కగా కేక్ తీసుకుని భోజనం చేసుకొని చక్కగా ఎంత దూరమైనా పర్వాలేదు, అవసరమైతే కొంతమందికి నైట్ కూడా ఉండేటువంటి అవకాశం ఏర్పాటు చేస్తాను. కనుక మీరు తప్పకుండా రండి, దేవుని దీవులు సంపాదించుకోండి. కల్వరి ప్రార్థన మందిరం ఇప్పుడు ఏలూరు రోడ్లో కూడా పెట్టాం. ఏలూరు రోడ్లో సౌజన్య డెంటల్ హాస్పిటల్ పక్కన అక్కడ కూడా ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఇక్కడ కూడా కల్వరి ప్రైవేట్ టైంలో గంగరత్తుల దెబ్బ క్వారీ రోడ్లో కూడా ఆదివారం ఆరాధన జరుగుతుంది. అలాగే గన్నవరం విఎన్పురం కాలనీ 5వ లైన్లో కూడా ఆదివారం సాయంత్రం ఆరాధన జరుగుతుండగా వీటన్నిటికీ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి అభివృద్ధి చెందించి రక్షణ భాగ్యం కలుగజేయునుగాక. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీకు ఏమైనా అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ హస్తం పెట్టుకోండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలు. యేసయ్యా, ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న ఈ బిడ్డలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను.
అయ్యా ఈరోజు నిజమైన క్రిస్మస్ అనే అంశం ద్వారా అయ్యా బిడ్డలతో మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా నీ వచ్చినటువంటి విషయం తెలియకుండా దేవా ఎంతోమంది ఆ విధంగా బ్రతుకుచున్నప్పుడు ప్రభు నామకార్థ క్రైస్తవం నుంచి నామకార్థ అలవాటు నుంచి విడిపించి అయ్యా ముంచడం బాప్తిసము ద్వారా నీ సొత్తుగా మార్చబడుదురుగాక. అదే నీ బిడ్డల జీవితంలో నిజమైన క్రిస్మస్ అని, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం అని నీ బిడ్డలకు తెలియజేయబడునుగాక. అనారోగ్యంగా ఉన్న చోట ఎవరైతే వారి చేయి పెట్టుకున్నారో వారి చేయి కాదు నాయన మీ హస్తం పెట్టండి. మీ నామములో సంపూర్ణ స్వస్థత, అది గ్యాస్ ట్రబులా, అది బీపీయా, అది ఎయిడ్సా, అది అల్సరా, అది బీపీ షుగరా, అది ఏమైనప్పటికీ మీ నామములోని బిడ్డలకు సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. ఈ కార్యం జరిగించి మహిమ పొందండి. వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు జరుగునుగాక. గర్భఫలములకు ఎంతోమంది బాధపడుచున్నారు. మీ నామములో గర్భఫలముని బిడ్డలకు కలుగునుగాక. కృప కలిగిన దేవా, నెల నెల అన్నదానానికి పంపిస్తున్న కానుకలు బట్టి స్తోత్రాలు. అయ్యా క్రిస్మస్కి పంపుతున్న కానుకలు బట్టి స్తోత్రాలు. అనేక రెట్లు ప్రతిఫలం ఇచ్చి క్రిస్మస్ రోజున రక్షణ పొందిన వారు, అయ్యా ఏ మందిరానికి వెళ్ళని వారు వచ్చుదురుగాక, రక్షణ పొందుదురుగాక. నీ కార్యం బిడ్డ పట్ల జరిగించండి. అయ్యా టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి ఒక్క కుటుంబంలో నీ కృప చూపించి, పెరాలసిస్తో బాధపడుచున్న వారు ఉన్నారు నాయన. కోర్టు కేసు, పోలీస్ కేసుల్లో ఉన్నవారు ఉన్నారు. మీ నామములో విడుదల, నీ నామములో స్వస్థత నీ బిడ్డలకు కలుగునుగాక. పాపానికి శాపానికి దూరంగా ఉందురుగాక. మీరే మహిమ పొందండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ 31 నైటు వాగ్దాన కోడికి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. ఆ రోజు కూడా బలారాధన ఉంటుంది కనుక మీరు ఒకే మందిరానికి వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 1వ తారీఖు మళ్ళా మనందరికీ భోజనం ఉంటుంది. తప్పనిసరిగా 1వ తారీఖు ఉదయం కృతజ్ఞత ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో
నన్ను దిగిపోని బలహీనతలను హరించి శక్తితో దీవించి